పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అక్కడ అనేక మంది పెద్దలు నిలువబడి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు ఇలాంటి ఘనమైన మాటల ద్వారా. అందులో ఘనమైన మాట ఏమిటి? ఆకాశములను వాటి సైన్యములను, భూమిని దానిలో ఉండిన వాటినంతటినీ, సముద్రములను వాటిలో ఉండిన వాటంతటినీ సృజించిన వాడవు నీవే అని. నా చిన్నప్పుడు నాకు అనిపించేది, ఆకాశం ఎలా వచ్చింది, భూమి ఎలా వచ్చింది, సూర్యుడు ఎలా అలా నడుస్తూ ఉన్నాడు, చంద్రుడు ఎలాగున మధ్యాహ్నానికి ఎలా కనబడుతున్నాడు, ఒక్కొక్కసారి తొందరగా వెళ్ళిపోతున్నాడు, ఒక్కొక్కసారి లేటుగా ఉంటున్నాడు, ఒక్కొక్కసారి తెల్లవారుజామున వస్తున్నాడు, ఒక్కొక్కసారి సందకడనే వచ్చేస్తున్నాడు చంద్రుడు, ఈ చెట్లు ఎలా పుట్టాయి, మనిషి ఎలా పుట్టాడు, ఇలాంటి డౌట్లన్నీ చాలా ఉండేవి. ఎప్పుడైతే బైబిల్ చదవడం మొదలు పెట్టామో అప్పుడు ఈ డౌట్లన్నిటికీ నాకు సమాధానం దొరికింది. దేవుడు మహాఘనుడు, సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను సమస్తమును సృష్టించి, అందులో ఉన్న జలములను సృష్టించి, జలములో ఉన్న జీవరాశులను సృష్టించి, గడ్డిని సృష్టించి, జీవములను సృష్టించి, అడవి జంతువులను, మృగములను, సకల జంతువులను సృష్టించి, మనిషిని సృష్టించి, వీటన్నిటిని సృష్టించిన తర్వాత వదిలిపెట్టలేదు, కాపాడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు కాపాడుతూ ఉన్నాడండి. ఆయన కాపుదల మనందరి మీద ఉంది కాబట్టే మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం. ఈ భూమి, సూర్యుడు, ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు అన్నీ ఆయన కాపుదల్లో ఉన్నాయి కాబట్టి ఇంకా క్షేమంగా, అందంగా ఉన్నాయి. దేవుడు వాటిని నిన్ను కాచి కాపాడి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.